హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మా ఇంటి పొదరిల్లు. ఈరోజు వీడియో వచ్చేసి చాలా హెల్దీ అండ్ టేస్టీ మసాలా మురముర చేస్తున్నాను అనమాట. చాలా బాగుంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, చాలా డిఫరెంట్గా మస్తు హెల్దీ అనమాట. ఇవి తింటా ఉంటే ఆకలి అవుతూ ఉంటుంది అనమాట, అంత బాగుంటాయి. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి, ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేనైతే కొంచెం పావుకిలని మురముర తీసుకొని ఇట్లా ఎదిరేసిన అనమాట. అదంతా చెత్త చూపించిన అదే పొడి పొడి, అదంతా చెత్త అనమాట, అడుగున పొడి పొడి. అది తీసేసుకోవాలి. తీసేసుకొని మంచిగా ఇట్లా పొడి పొడి అయ్యేటట్టు వేయించుకోవాలన్నమాట. మామూలుగానే ఆయిల్ ఇట్లా ఏమి వేయకుండానే వేయించుకోవాలి. వర్షాకాలం కదా, మెత్తగా ఉంటాయి అన్నట్టు. ఆ పొడి పొడి తీసేయకపోతే మొత్తం మాడిపోయి స్మెల్ వస్తుంది అంతా. ఇట్లా పొడి పొడి అయ్యేటట్టు వేయించుకోవాలి. ఉట్టిగా నూనె ఇట్లా ఏమి వేయొద్దు అనమాట. అవి వేయించుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 స్పూన్ల నూనె వేసుకొని పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు వేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది, పిల్లలు చూడడానికి బాగుంటాయి, కొంచెం ఇష్టంగా తింటారు అనమాట. పల్లీలు కనబడితే ఎవరైనా సరే, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళకైనా పల్లీలు అంటే కొంచెం ఇష్టం ఉంటుంది కదా. పల్లీలు వేసుకొని మంచిగా వేయించుకోవాలన్నమాట. వేయించి ఒక గిన్నెలకు తీసేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకా మనం ఇవి ఆప్షనల్ మాత్రమే. జీడిపప్పు వేసిన నేను ఒక పిడికడంతా. మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇది కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది, మంచిది కదా తింటే పిల్లలు. అట్లా అన్నట్టు కొంచెం వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇక వేయించిన తర్వాత అవి కూడా పల్లీలనే వేసుకోవాలి. మీకు కావాలంటే వేరే గిన్నెలనే వేసుకోవచ్చు. తర్వాత ఒక పిడికడంతా కొత్తిమీర వేసుకోవాలి. కడిగి పెట్టాలి ముందే. కొత్తిమీర వేసుకొని మంచిగా క్రిస్పీగా ఫ్రై కావాలన్నమాట. క్రిస్పీగా ఫ్రై అయితేనే కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉన్నా కానీ ఇట్లా ఖరాబ్ కాకుండా ఉంటాయి అన్నట్టు. క్రిస్పీగా కొత్తిమీర ఫ్రై అయిన తర్వాత అది తీసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్న తర్వాత మళ్ళీ అదే నూనెలో ఒక పిడికడంతా పుదీనా వేసుకోవాలి. పుదీనా కూడా సేమ్ క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలన్నట్టు. ఇట్లా కొంచెం ఇట్లా మెత్తగా ఉండకుండా క్రిస్పీగా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది. టేస్ట్ అయినా ఫ్లేవర్ అయినా చాలా బాగుంటుంది. తర్వాత పిడికడంతా కరివేపాకు సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, కరివేపాకు ఇవి కూడా కళ్ళకు మంచిది కదా. కొంచెం పిల్లలు ఇక ఇట్లా వేస్తే తీసేయకుండా తింటారు అన్నట్టు. తర్వాత ఒక 3-4 పచ్చిమిరపకాయలు కొంచెం ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలి, లేకపోతే ఇట్లా చిల్తాయి అన్నమాట మీద. కట్ చేసుకొని వేసుకొని మంచిగా తెల్లగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇగో ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసి అదే కొత్తిమీరలోనే వేసుకోవాలి ఇవి కూడా. తర్వాత ఒక స్పూన్ చాట్ మసాలా, ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి, కొంచెం పసుపు, ఒక 1/2 స్పూన్ కారం, ఒక 1.5 స్పూన్ ఉప్పు, ఇవన్నీ వేసుకొని ఈ మసాలా తయారు చేసి పెట్టుకోవాలి. వేసుకుంటే బాగుంటుంది అనమాట, పానీపూరి ఫ్లేవర్ వస్తుంది అన్నట్టు. అవన్నీ కలిపిన తర్వాత ఇవి చల్లగా అయినాయి కదా, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, పచ్చిమిర్చి అవి మిక్సీలో వేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలకు తీసి పెట్టుకోవాలి, లేకపోతే మురమురాలనే వేయచ్చు. అవి ఫ్రై చేసి వేయించుకొని పెట్టుకున్నాం కదా, అవి గిన్నెలో పోసుకొని మనం చేసుకునే మసాలా, ఈ కొత్తిమీర, పుదీనా, కరివేపాకు పేస్టు, వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు అన్నీ ఒక గిన్నెలకి వేసుకోవాలి. ఇంకా అన్నీ మొత్తం ఒక దగ్గర వేసుకోవాలి. వేసుకొని ఒకసారి అట్లా గంటతోటైనా చేయితోటైనా కలపవచ్చు. గంటతో అయితే అంత పర్ఫెక్ట్గా కలవదన్నమాట. ట్రై చేసినా కానీ అంత కలవలేదు. నేను మళ్ళీ చేయితోటే కలిపిన. చేయితోటి కలిపితేనే సాటిస్ఫాక్షన్ ఉంటుంది, కలిపినట్టుగా మంచి మసాలా అనేది మురమురాలకు పడుతుంది అనమాట. బాగా కలుపుకోవాలి ఇక 2 చేతుల. మీకు ఎండుకారం అవసరం లేదనుకుంటే మొత్తం కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను కావాలనుకుంటే ఇంకా కొంచెం డిఫరెంట్గా కూడా మీరు ఇంకా కొంచెం డిఫరెంట్ కావాలంటే కామెంట్ చేయండి, వేరే రకంగా కూడా చేసి చూపిస్తాను అనమాట. ఇవన్నీ మసాలాలు బాగా మురమురాలుగా పట్టేటట్టు కలుపుకోవాలి. బాగా కలపాలి. కలుపుకొని కంప్లీట్గా చల్లారాలండి. అంటే వేడిగా ఏముండదు కానీ కొంచెం ఇట్లా మనం కలిపే విధానము, ఆ మసాలాలు కొంచెం ఏమైనా వేడిగా ఉన్నా కానీ కంప్లీట్గా చల్లగిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో వేసుకొని పక్కకు పెట్టుకున్నాం అనుకో, గాలి తగలకుండా మంచి ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఒక్కసారి ఇట్లా ట్రై చేయండి. వర్షాకాలం వస్తుంది, పిల్లలకి ఏదో ఒకటి కావాలి స్కూల్ నుంచి వచ్చినాక. ఇట్లా మంచిగా గాలి తగలకుండా మూత పెట్టినాం అనుకో మంచి ఇష్టంగా తింటారు. హెల్దీ కూడా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది.
మురమురాలు అది ఏమంటారు పానీపూరి టేస్ట్ వస్తుంది. చేసిన తర్వాత చేసుకొని తిన్న తర్వాత కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తురు కానీ లైక్ చేస్తారు, సబ్స్క్రైబ్ చేస్తారు. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.